హలో ఎవ్రీవన్, నేను జాకీర్ హుసేన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా సాగాయనే చెప్పాలి. ఉప ఎన్నికలు అయినప్పటికీ కూడా వీటికి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇటు కేటీఆర్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారనే చెప్పాలి. స్టార్టింగ్ నుంచి కూడా పోలింగ్ అయ్యే వరకు చాలా ఇంట్రెస్టింగ్ తోటి ప్రతి ఒక్కరు క్యాంపెయినింగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు భారీ మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ లో ఏ పదవి ఇవ్వబోతున్నారనే చర్చలు ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే నవీన్ యాదవ్ గారు గతంలో కూడా ఎన్నోసార్లు పార్టిసిపేట్ చేయటం, ఇటు ఎంఐఎంతో కలిసి పనిచేయటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా గెలుపొందలేదు. ఆఫ్టర్ 3 years 3 times తర్వాత ఈయన ఇప్పుడు గెలవటం జరిగింది. ఇటు చూసుకుంటే నవీన్ యాదవ్ గారు బీసీ వర్గానికి చెందిన వాళ్ళు. అయితే నవీన్ యాదవ్ గారికి ఇప్పుడు ఏ పదవి ఇస్తారా అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజారిటీ తోటి ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక పదవి ఇవ్వబోతున్నట్టు కేబినెట్ కు సన్నాహాలు చేస్తుందన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకు ప్రభుత్వం విప్ పదవిని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వినిపిస్తుందని చెప్పాలి. అయితే ప్రభుత్వం విప్ పదవి రాష్ట్ర మంత్రి హోదాకు సమానమైన గౌరవాన్ని అధికారులకు కలిగి ఉంటుంది. ఇక ప్రభుత్వం విప్ పదవికి నవీన్ యాదవ్ ను ఎంపిక చేయడానికి ప్రధాన సామాజిక ప్రాంతీయ సమీకరణమే కారణమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం 3 విప్లు ఉన్నారు. అయినప్పటికీ మరో 4 నియమించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని కూడా అంటున్నారు. ఈ కాలంలో ఒకదాన్ని నవీన్ యాదవ్ కు కేటాయించడం ద్వారా పలు రాజకీయ లక్ష్యాలను చేరుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తుందనే చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్ జిల్లా నుంచి హజారుద్దీన్ గారు మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు హజారుద్దీన్ గారిని కేబినెట్ లోకి తీసుకోవడం కూడా ఈ ఉప ఎన్నికలకి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే హజారుద్దీన్ గారు బీసీ వర్గానికి అట్లనే మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో ఎక్కువగా అంటే లక్షకు మించి ఓటర్లు మైనారిటీలే ఉన్నారు. ఈ గెలుపుకి కారణం వీళ్ళు కూడా అనే చెప్పాలి. అయితే ఇప్పుడు హజారుద్దీన్ గారికి ఇవ్వడం జరిగింది. ఒకే జిల్లా నుండి మరో మంత్రి పదవి ఇవ్వటం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం విప్ పదవి ద్వారా మంత్రి స్థాయి హోదాను అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నవీన్ యాదవ్ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ముఖ్యమైన అంశమనే చెప్పాలి. ఇటు బీసీలకు పాలనలో తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని సందేశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీలను పట్టించుకోవట్లేదు అనే క్వశ్చన్స్ కూడా ఎక్కువ వచ్చాయనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యాదవ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉండటం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు మనకి గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువగా చూసుకుంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉండటం ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది అంటున్నారు. ఇంతకాలం గ్రేటర్ పరిమితి నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన బలమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇప్పుడు నవీన్ యాదవ్ విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికవడం ద్వారా ఆయనకు విప్ పదవి ఇవ్వడం వల్ల యాదవ్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ప్రాధాన్యం దక్కినట్లు అవుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పదవి నవీన్ యాదవ్ గారికి ఇవ్వచ్చు అని కూడా మనం భావించవచ్చు. ఇక రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలు భవిష్యత్తుకు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లోని యాదవ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అధిష్టానం అంచనా వేస్తుందనే చెప్పాలి. ఇది కనుక వర్కౌట్ అయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఇక నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కే మొగ్గు చూపుతారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని గెలిపించిన విధానం చూసుకుంటే భారీ మెజారిటీ తోటి గెలిపించారనే చెప్పాలి. ప్రభుత్వ విప్ హోదా కేవలం శాసనసభ వ్యవహారాలకే పరిమితం కాదు. ఇటు హోదాతో నవీన్ యాదవ్ కు నగరంలోని ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కూడా అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ అలానే ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వ కార్యాలయంలో చురుకుగా
పాల్గొనేందుకు అవకాశం ఉంటుందనే చెప్పాలి. ఇటు నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు యాదవ్ సామాజిక వర్గంతో కాంగ్రెస్ బంధాన్ని పటిష్టం చేసేందుకు వీలుంటుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి నిర్ణయంపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా ఉందంటున్నారు. నిజానికి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ కేవలం ఇట్లా సిటీ సైడ్ లో ఎక్కడ గెలవలేదు, పల్లెటూరులో చుట్టూ సరౌండింగ్స్ లోనే, తెలంగాణ సరౌండింగ్స్ లోనే గెలిచింది అన్నట్లుగా టాక్ వచ్చింది. బట్ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటి అది కొట్టిపడేశారనే చెప్పాలి. ఎందుకంటే భారీ మెజారిటీ తోటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉండారని ప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు దీంతో నవీన్ యాదవ్ గారికి ఇచ్చే పదవితోటి ఇటు యాదవ్ సామాజిక వర్గం కావచ్చు, బీసీ వర్గానికి సంబంధించి మొత్తం ఒకటే అయినప్పటికీ కూడా ఇప్పుడు ముస్లిం సంబంధించిన మైనారిటీలు వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపే నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ కి కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు.